కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కార్మికుడు మృతి చెందాడని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి తిరుపతి డిమాండ్ చేశారు. బుధవారం వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో కార్మికుడు మృతి చెందిన ప్రాంతాన్ని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించారు. వరంగల్ బస్టాండ్ ని ఆధునీకరణ చేసే క్రమంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఒక నిండి ప్రాణం బలైపోయిందని, కూల్చివేతల్లో ఎలాంటి నిబంధనలు పాటించకపోవడం వల్లే జరిగిందని, కార్మికులు ప్రాణాలు అంటే కాంట్రాక్టర్లకు లెక్క లేకుండా పోయిందని, కూల్చివేతల సందర్భంగా ఇలాంటి నిబంధనలు పాటించకపోవడం వల్లే కార్మికుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, దానికి కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని, నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని డీవైఎఫ్ఐ నేత తిరుపతి డిమాండ్ చేశారు. కారణం కాంట్రాక్టర్లు అటు ప్రభుత్వము ఎలాంటి జాగ్రత్తలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి నిర్లక్ష్యం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఈ ట్యాంకి కూల్చాలంటే ఈ చుట్టుపక్కల జనాలు ఎవరు కూడా నివసించకూడదు, అంటే ఎవరు కూడా ఉండకూడదు. దాంతో పాటు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు కానీ పనులు కానీ నిర్మాణ పనులు కానీ జరగకూడదు. కానీ ఇవాళ ఇట్లాంటి నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఒకవైపు ట్యాంకి కూల్చివేయడం, దాని కింద పనిచేస్తున్నటువంటి కార్మికుడు కూడా అదే ఏదైతే కోళ్ళను మా ఇంటి దగ్గర కమ్ముతామో అదే తరహా ఇవాళ అంటే కార్మికుడు కూడా అదే కోళ్ళను కమ్మినట్టు తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఉగాది అనేటువంటిది తొలి పండుగ భావిస్తున్నాం. అదే ఉగాది రోజు ఒక కార్మికుడు ఇంట్లో చీకటి రోజులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇవాళ ఏదైతే ఈ బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నాడో ఆ కాంట్రాక్టర్కు దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఆ కార్మికుడు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఇవాళ కార్మికుడి జీవితం. కాబట్టి కార్మికుడు తనకు ఇవాళ పని చేస్తేనే తన పూట గడుస్తుందని చెప్పి భావించేటువంటి పరిస్థితి. ఇవాళ అదే కార్మికుడికి కనీసం ట్యాంకి కూల్చుకున్న క్రమంలో ట్యాంకి మీద పడుతుంది, కింద పడుతుంది అని చెప్పి ఆలోచించకుండా నువ్వు ట్యాంకి నిర్మాణం అంటే నువ్వు ట్యాంకి కూల్చివేసే పని మేము మాత్రం దాని మీద పనులు చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ భావించడం వల్ల ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఒక నిండు ప్రాణం అనేటువంటి బలికడం జరిగింది. దీనికి కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. తన కుటుంబానికి అదైతే చనిపోయినటువంటి కార్మికుడు ఆ చనిపోయినటువంటి కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డీవైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వం కూడా కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళ ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక బస్టాండ్ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి క్రమంలో ప్రజల ప్రాణాలు కూడా అవసరమే. కానీ ప్రభుత్వానికి కానీ కాంట్రాక్టర్లకు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే బస్టాండ్ నిర్మాణమే మేము చేసిన కార్మికుల పరిస్థితి ఏందని చెప్పి మేము ప్రశ్నిస్తాం. కాబట్టి చనిపోయినటువంటి కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. వాళ్ళ కుటుంబానికి